యేసుక్రీస్తును ప్రజలు అనేక రకాలుగా ఆయనను గురించి అనుకుంటూ ఉంటారు. కొందరు ఆయనను ఒక ప్రవక్త అని, కొంతమంది ఆయనను ఒక బోధకుడు అని, యుగ పురుషుడు అని, అలాగే కొంతమంది రాబోయే ఏలియా ఆయనే అని అనేక రకాలుగా ఆయనను గురించి అర్థం చేసుకుంటూ ఉంటారు. కానీ యేసు ప్రభువు నిజంగా ఆయన ఏమై ఉన్నాడో మత్తయి సువార్త 16వ అధ్యాయంలో రాయబడి ఉంది. యేసు ప్రభువు సజీవుడైన దేవుని కుమారుడు. ఈ విషయాన్ని పేతురు పరలోకమందున్న తండ్రి ఇచ్చిన గ్రహింపు వలన తెలియజేశాడు. అందువల్ల ప్రభువు అతనితో ఇలా చెప్పాడు, పేతురు, నీ పేరుకు అద్దం రాయి. అయితే సంఘానికి మూలరాయి అయిన నేను ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను అని చెప్పాడు. ఆయన చెప్పినట్టే పేతురు మొదటిసారిగా సాక్షార్థమైన ప్రసంగం చేసినప్పుడు దాదాపు 3,000 మందితో క్రీస్తు సంఘము భూమి మీద ప్రారంభించబడింది. అది ఈ రోజుకి సంఖ్యలో ఇంకా విస్తరిస్తూ ఉంది. యేసు ప్రభు నామమున ప్రార్థించే ఈ సంఘం ముందు పాతాళలోక ద్వారములు నిలువవు. దేవుని సంఘము భూమి మీద దేనిని బంధిస్తుందో అది పరలోకంలో బంధించబడుతుంది. దేనిని విప్పుతుందో అది పరలోకంలో విప్పబడుతుంది. దేవుని సంఘంగా పిలువబడుతున్న ప్రార్థించే విశ్వాసులు దేవుని కార్యాలకు ఆటంకంగా ఉన్న వాటిని బంధించాలి. దేవుని మహిమ కార్యాలను దాచిన ప్రతి ద్వారాన్ని తెరవాలి. ఈ విధంగా ప్రార్థించినప్పుడు మనం దేవుని మాటను నెరవేర్చే వాళ్ళంగా ఉంటాము. ప్రభువు ఇంకా ఇలా చెప్తూ ఉన్నాడు, ఒక మనుషుడు లోకమంతా సంపాదించుకున్నా కూడా తన ఆత్మను నిత్యమరణం నుండి కాపాడుకోలేడు. నిత్యమరణం నుంచి ప్రతి మనిషిని రక్షించి నిత్య జీవాన్ని ఇచ్చే రక్షకుడను తానేనని, నా వద్దకు వచ్చి ఉచితంగా రక్షించబడి నిత్య జీవాన్ని స్వాస్థ్యంగా పొందుకోమని యేసు ప్రభువు మిమ్మల్ందరినీ కూడా ప్రేమతో తన వద్దకు పిలుస్తూ ఉన్నాడు. ఆయనే మనుషులందరికీ వారి వారి క్రియలను బట్టి వారికి ప్రతిఫలం ఇచ్చేవాడై ఉన్నాడు. యేసు ప్రభువు దయ కలిగిన చేతుల క్రిందికి వాక్యం విన్న ప్రతి బిడ్డ వచ్చునుగాక. ఆమెన్.